भैया डीसीसीबी एक्स चेयरमैन लक्ष्माరెడ్డి గారి కుమారుడు మహిపాల్ రెడ్డి గారిని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా సంపత్ గారు, మనోహర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఇక్కడ మన తాండూరు నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చేసిన వారికి అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గతంలో డిప్యూటీసీగా అదేవిధంగా హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కూడా చైర్మన్ గా ఉండి 10 సేవలు అందించినటువంటి మనోహర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మొట్టమొదటిసారిగా గాంధీ భవన్ కు విచ్చేసినందుకు వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు పిసిసి అధ్యక్షులు గౌరవ రేవంత్ రెడ్డి అన్న గారికి, ఈ కార్యక్రమానికి విఠల పార్టీ పిసిసి అధ్యక్షులు గౌరవ రామోహన్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ అన్న గారికి, డాక్టర్ సంపత్ కుమార్ గారికి, ఇప్పుడే అందరూ చేతి గుర్తు కొనేసి వాళ్ళు గెలిపించాలని చెప్పి కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారందరూ కూడా కోరుకుంటూ నాకు అవకాశం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత రోజు రోజు కాంగ్రెస్ పార్టీ బలపడి ఈ రోజు పరిస్థితి ఏ విధంగా మారిందంటే మన వాట్సాప్ లో చూస్తే ఏ క్షణాన ఎవరు మన పార్టీలో చేస్తారో అని చెప్పి మనం అర్థం చేయాల్సినటువంటి పరిస్థితి జరిగింది. మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు డీసీబీ అధ్యక్షులు ఒకరు కమతం శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రి గారి కొడుకు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సంస్థలతో రేవంత్ రెడ్డి గారి నివాసంలో మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే మాట్లాడినటువంటి మనోహర్ రెడ్డి గారు కూడా డీసీపీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. మరొక డీసీపీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గారి కుమారుడు మహిపాల్ రెడ్డి గారు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. అదేవిధంగా సునీతా సంపత్ గారు కూడా మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ విధంగా మనం చూస్తుంటే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అదేవిధంగా వికారాబాద్ జిల్లా, ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు వరంగల్ నియోజకవర్గం కూడా మన వికారాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించింది. ఈ ప్రాంతంలో మన పార్టీ బలవంతమై రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రేవంత్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. పులివెందుల పులిబిడ్డ రాజశేఖర రెడ్డి గారు పులివెందుల ఆ విధంగా మన రంగారెడ్డి జిల్లాకు మన వికారాబాద్ ప్రాంతానికి ఆ విధంగా అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు వచ్చింది. మనకు 6 పథకాల గురించి సోనియా గాంధీ గారు మనకు తుక్కుగూడ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారి సమక్షం లోపల చాలా వివరంగా గ్రామ గ్రామం లోపల ఇంటింటికి వెళ్లే బాధ్యతను మీకందరూ కూడా చేతి నమస్కరించి కోరుతున్నాను. మనం కేవలం ఇప్పుడు 50,000 మాత్రమే ఉన్నాయి. 30 తారీఖు రోజు పోలింగ్ ఉంది. మనం ఇంటింటికి వెళ్లి చేతులెత్తి నమస్కరించి ఈ 6 పథకాలని ప్రజలకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం చేకూర్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మాజీ మంత్రివర్గ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
అన్నా కెమెరామెన్ అన్నా నువ్వు గిడికి రా హలో బ్రదర్ అన్నా ఇట్లా ఇగో బ్రదర్ పెద్ద ఎత్తున ఈ రోజు మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన